కూడా మనతో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, ధర్మశ్రీ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ మీదే. ఏ రకంగా చూడాలి? మార్పులు చేర్పులు అనేటువంటిది కలిసి వచ్చే అంశంగా ఉందా, రాజకీయంగా నష్టం తెచ్చే అంశంగా ఉందా అంటే ఏం చెప్తారు? రాజకీయంగా నష్టం వస్తుంది అనుకుంటే ఎక్కడ మార్పులు చేర్పులు చేస్తారేటండి. మార్పు చేర్పు కూర్పు ఎందుకు అంటే ఎన్నికల క్షేత్రంలో వచ్చేసరికి కొంచెం ఆ మాత్రం ప్రయోగాలు ఒకటి రెండు దగ్గర జరుగుతుంటాయి. జరగకపోతే ఇప్పటి వరకు మేము అధికారంలో ఉన్నాం, 151 సీట్లతో బ్రహ్మాండమైన పరిపాలన సాగిస్తున్నాం. బట్ పెర్ఫార్మెన్స్ మా ఎమ్మెల్యే తాలూకు పెర్ఫార్మెన్స్ కానీ ఆయన యాక్టివిటీ కానీ పరివర్తన కానీ ప్రవర్తన కానీ ఎట్లా ఉంది అనేది కూడా అది కూడా బేస్ చేసుకుంటారు. ఎందుకంటే ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా అది మాకు మా అధినాయకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చెప్తున్నారు, మీకు ఏంటంటే మీ పట్ల మిమ్మల్ని మాకు ఇష్టం లేదు కానీ రిపోర్ట్లు మాత్రం బాగా తెచ్చుకోండి అని గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడే చెప్పారు. ఇప్పుడు కదా 2 years అవుతుంది మరి ఆ రోజు నుంచి. అందుకని ఏంటంటే ఎవరి యాక్టివిటీ ఎవరికి వాళ్ళు పెర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రజాప్రతినిధి, ప్రజల యొక్క ప్రతినిధి కాబట్టి ప్రజలకు దగ్గర అవ్వడం కోసం ప్రజాప్రతినిధిగా తన వంతు కర్తవ్యాన్ని ఈ రోజు మీరు చూస్తుంటారు సార్. బిగ్ టీవీలో మీరు ఉన్నారు కాబట్టి జనరల్ గా ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుత్వం ఇంటింటికి కానీ పల్లెపల్లికి కానీ ఎలాగ ఎఫర్ట్ పెట్టి ఎలాగ ప్రభుత్వం ద్వారా సపోర్ట్ చేసుకొని మంచి రిపోర్ట్ కోసం పరిచపిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ప్రజాప్రతినిధులు గతంలో ఎప్పుడైనా గెలుచుగా తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు తిరిగారు? ప్రధానమంత్రి పొందాలి. ధర్మశ్రీ గారు మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఒక చోట చల్లని నాణ్యం మరొక చోట చెల్లుతుందా అనే ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలాగే అంటారు. మరి ఇప్పుడు చంద్రగిరిలో ఓడిపోయినటువంటి చంద్రబాబు కుప్పంలో వెళ్ళి ఎలా గెలిచాడండి? మరి అక్కడ చెల్లలేదు కదా, అక్కడ మరి చెల్లుబాటు అయింది. కుప్పంలో చంద్రగిరిలో ఓడిపోయాడు. చంద్రగిరిలో ఓడిపోయినటువంటి పెద్ద మనిషి కుప్పంలోకి వెళ్ళి గెలిచాడు అంటే మరి ఇక్కడ చెల్లలేనివాడు అక్కడ ఎలా చెల్లుబాటు ఎలాగైంది? మరి అది ఆయనకి వచ్చేస్తుంది కదా. ఆయన సొంతూరేమో ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి మనిషి కుప్పం దగ్గరికి ఎందుకు పారిపోయాడు? ఇది అలా కాదు. ఒక్కో దగ్గర ఉన్నటువంటి సమీకరణలు, ఈక్వేషన్స్, పరిస్థితులు ఎదుటి పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ క్యాండిడేట్స్ బలాబలాలు చూసుకొని 1, 2, 3, 4 సీట్లు అటు ఇటు మార్పు చేశారు. ఒక అవుట్ ఆఫ్ 150లో ఒక 10% ఎంతో కొంత 10%, 20% చేంజ్ చేస్తారు. కానీ వాళ్ళ సేవలనేమో ఏదో రకంగా రూపంలో ఉపయోగించుకుంటారు కదా. పిలిపిస్తారని ఏమో టీవీలో రకరకాల ట్రోల్ చేసింది. వెళ్తే నేను కూడా అమ్మ నన్ను కబురు పెట్టించారు పిలిచేశారని పెద్ద ట్రోల్ చేశాను. చెప్తున్నాను ధర్మశ్రీ గారు ఇంకొక అంశం ఏంటంటే చాలా చోట్ల ఒక అంశం ఏంటంటే నాన్ కోఆపరేషన్. ఎవరినైతే సిట్టింగు ఉదాహరణకి కొండేపు ఉంది, సంతనోతులపాడు ఉంది, లేదంటే మరొక ఇందాక అన్నట్టు పెనుగొండ, లేదంటే మరొక చోట ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు సురేష్ మంత్రి ఉన్నారు. ఆయన వచ్చి కొండేపులో ఆయనకి ఎవరు సహాయ నిరాకరణ చేస్తున్నారు, సంతనోతులపాడులో సహాయ నిరాకరణ. మరి ఈ సహాయ నిరాకరణ వల్ల ఎంతో కొంత నష్టం రావట్లేదు. ఎందుకంటే కొత్త ప్రాంతం కాని ప్రాంతం, స్థానం కాని స్థానానికి వచ్చారు. ఇది స్థానికేతరుడైన ముద్ర, సిట్టింగు కాదని ప్రతికూల పరిస్థితి. అంటే అది ఎలాంటి కొంచెం టీ కప్ లో చెప్పాలన్నటువంటి తాత్కాలిక అవన్నీ నిలబడవు. ఎందుకంటే అల్టిమేట్ గా ఇక్కడ ఒక మాట అయితే నేను చెప్పగలను సార్, ఇక్కడ ఓడినా గెలిచినా ఇది కేవలం పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీని పెట్టే ఉంటుంది. ఆయన మీద ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఆయన మీద ఆధారపడడంతో పాటు ఆయన అభిమానిస్తున్నటువంటి కోట్లాది మంది ఆంధ్రులు, కోట్లాది మంది తెలుగు వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పట్ల ఆపేక్షతో పాటు, అభిమానంతో పాటు, అనురాగంతో పాటు, ఆప్యాయతతో పాటు, ఆదరణతో పాటు ప్రేమ కూడా ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లేస్తారు తప్ప మిమ్మల్ని చూసి ఓట్లు వేయరు సార్. అది ఏదో స్లైట్ గా ఉంటుంది, ఒక 10%, 5%. ఇక్కడే చాలా పెద్ద ప్రశ్న ధర్మశ్రీ గారు, ఇక్కడే చాలా పెద్ద ప్రశ్న. అంటే ఎమ్మెల్యేలని లెక్క చేయటం లేదు, నన్ను చూసే ఎమ్మెల్యేలు గెలుస్తారు, నా ఫేస్ చూసే గెలుస్తారు,
నా చరిష్మా చూసి ఇలాంటి నా ఇమేజే గెలిపిస్తుంది అనేటువంటిది చెప్పడం ద్వారా పరోక్షంగా ఎమ్మెల్యేలకి వాల్యూ లేదు, ఎమ్మెల్యేలను చూసి ఎవరు ఓట్లేరు అని పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టు కావట్లేదా? ఆయన ఇమేజ్ తో పాటు ఈ శాసనసభ్యుడిగా నిలబడినటువంటి పర్ఫార్మెన్స్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ ఇమేజ్ మళ్ళీ బూడిదలో పోతున్న పన్నీరు అయిపోతుంది. ఆ ఇమేజ్ తో పాటు ఈయన ఇమేజ్, ఈయన క్రేజ్, ఈయన ఇమేజ్ అది కూడా దోహదపడితే ఈజీగా గెలుస్తాం. అంతే మేము 175 వైనాట్ 175 ఎందుకంటే 175 గెలవాలి అనే టార్గెట్ మీద వెళ్తున్నాం. అందుకనేంటే ఇప్పుడు ఏదో సీట్లు మార్చినంత మాత్రాన సీట్లు మార్చినటువంటి వాడు పూర్తి డ్యామేజ్ అయిందని కాదు. ఇంకో రూపంలో ఆయన సేవలు సద్వినియోగం చేసుకొని ఇంకో రూపంలో ఆయన్ని ఏదో రకంగా శాసనమండలి అవ్వచ్చు, లేకపోతే కార్పొరేషన్ అవ్వచ్చు, ఇంకో రూపంలో అయినా సరే హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వాళ్ళని వదిలించేసుకుందాం, వాళ్ళు ఏం పార్టీ నుంచి పంపించేద్దాం వాళ్ళు అలాంటి ఆలోచనే లేదు. ఒక్కొక్క పరిస్థితులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అల్టిమేట్ గా ఒకటి సార్, రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా అందరికీ గౌరవం ఉంటుందండి. రేపు అధికారంలోకి రాకపోతే ఇంక మాకు గౌరవం ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పటికే ఏంటంటే ఏదో రకంగా దమ్మిడి బొమ్మలు చేసాం, బొమ్మలు సిమ్మలు చేసాం. ధర్మశ్రీ గారు మీ దగ్గరికి వస్తా ఒకసారి చేసాం. ఏంటంటే ఇంకొక పార్టీతో కాంప్రమైజ్ చేసుకుని ఎలా అధికారంలోకి వచ్చేసి చూస్తాను ప్రతిపక్షాలు. మేము ఆలోచనలు మాకు అందరికీ ఒకటే జెండా. అదే దీని మీద మేము అసలు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మేము అత్యధిక సీట్లు గతంలో కన్నా ఇంకా ఎక్కువ సీట్లు జగన్మోహన్ సభ్యులతో ముందుకు అడుగులేస్తున్నాం. అందులో భాగమే ఈ చేర్పులు మార్పులు. రైట్, మీ దగ్గరకు వస్తాం మళ్ళీ. లింగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ లింగారెడ్డి గారు.